అదే విధంగా అన్ని ముక్కోటి దేవతల ముక్తులు తెలంగాణ ప్రజలు. రైట్. సో వెంకట నాయక్ గారు, సార్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్షాల వర్షన్ విన్నాము, అలాగే అనలిస్ట్ లక్ష్మణ్ గారు వర్షన్ కూడా విన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ 16 నెలల్లో ఇచ్చిన వాటిలో కొన్ని చేసింది, బట్ ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల లేకపోతే ఆ పార్టీలో ఉన్న కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ కారణాలు ఏవైనా కూడా పూర్తి స్థాయిలో అయితే చేయలేకపోయింది. కాబట్టి ప్రజా వ్యతిరేకత కొంతవరకు ఉన్నమాట వాస్తవమే అనేది మనకు అర్థమవుతున్న విషయం. సరే, ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనేది అర్థమవుతూనే ఉంది, కానీ ఆ విషయం ముందే తెలిసి కూడా 6 గ్యారంటీలు ఇచ్చారు, వాళ్లే కదా ఇచ్చింది, కాబట్టే ఇప్పుడు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ఇవ్వనప్పుడు డెఫినెట్గా ప్రతిపక్షాలుగా మేము కూడా ప్రశ్నిస్తాము అనేది. మేడం, ఇప్పుడు వ్యతిరేకత అన్న మాటను బీఆర్ఎస్ బీజేపీ మార్కెటింగ్ చేసుకుంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు, ఎందుకు పరిపాలన చేయమని చెప్పి అధికారం ఇచ్చారు, ఆ పరిపాలన మేము చేస్తున్నాం. ఈ చేసే క్రమంలో ఒక యాంటీ ఇన్కంబెన్స్ని బిల్డ్ చేయాలి, ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్లో బిల్డ్ చేయాలి, దాన్ని రాజకీయంగా పైతో అనుభవించాలని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ అనుకున్నా ఇక పెద్ద ఇదేం లేదు. అయితే అది ఎంతలాగా దిగజారిపోయిందంటే ఏకవచనంతో మాట్లాడేంత, పర్సనల్గా అటాక్ చేసేంత. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాంప్ మీద నడవాలని అంటే ఇంత ఒక ఇది ఉంటుంది కదా, ఒక పార్టీ అది అంటే మనం ఇక దాన్ని ఏ విధంగా అనాలో తెలియదు, కానీ అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేనంటే ఒకరిని నేను సింగిల్గా అంటలేను, కానీ అంటే అంత వ్యతిరేకతను మూట కట్టాలి, వారి మీద అంత ప్రొజెక్షన్ చేయాలి, ఇండివిజువల్గా టార్గెట్ చేయాలి, టార్గెట్ చేస్తే ఏదో మనం పైత్యానందం పొందొచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేమేమంటున్నాం మేడం, ఒక మాట మీరు గుర్తు చేయండి. బీఆర్ఎస్ పార్టీ తన సభను ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు, రజతోత్సవాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్నప్పుడు ఆర్టీసీ సంబంధించిన బస్సులను ప్రాపర్ వేలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సహృదయంతో ప్రజాస్వామ్య విలువలతో మాట్లాడిన మాటలుండే. కానీ అంటే ఇంత మెచ్యూర్డ్ మైండ్ సెట్ అవతల బీఆర్ఎస్ పార్టీకి ఉంటే ఇంకా బాగుంటుంది. మేమేమంటే 10 సంవత్సరాల పాటు మీకు అధికారులు ఇచ్చిన తర్వాత పరిపాలన చేయమని మీకు అవకాశం ఇచ్చారు, సరే మీరు విధ్వంసం చేసారో ఏం చేసారో ప్రజలకు తెలుసు, కాబట్టి వెంటనే మాకు అధికారాన్ని మా చేతిలో మాకు ఇచ్చారు. మాకు ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది. ఈ 3.5 ఏళ్ళ టైంలో మేము ఏం చేయాలనుకున్నాం, ఏం చేద్దాం అనుకో మాకు క్లారిటీ ఉంటుంది. ఇంకో మాట కూడా మీకు చెప్పాలి, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి మాకు తెలియదని చెప్పి ప్రతిసారి అంటున్నారు కదా, వాళ్ళు కూడా రైతు బంధుని 16,000కి ఇద్దామని అన్నారు కదా అప్పుడు. మరి అప్పుడు ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలియదా? ఇంకా చాలా సంక్షేమ ఫలాలు మాకంటే డబల్ రేట్లుగా ఏది మేము మహాలక్ష్మి పేరున ఇస్తామంటే వాళ్ళు కేసీఆర్ గారి సంబంధించిన ఆ పేరు మీద ఒక మహిళలకు ప్రత్యేకంగా ఇచ్చే విషయంలో ఒక 3,000 రూపాయల వరకు ఇద్దామని వాళ్ళ మేనిఫెస్టోలో ఇప్పటికీ పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టో చదవమంటే ఇప్పటికీ నేను చదువుతా. మేము ఇచ్చిన వాటికంటే ఇంకా వాళ్ళు ఇంకా రెట్టింపు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. 2014-18లో చిన్న మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము 3,000 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంటే 3,116 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి అప్పుడు ఆర్థిక పరిస్థితి సంపద సృష్టి ఎట్లా గారికి అనుభవం ఉంది కాబట్టి ఆల్రెడీ 10 ఏళ్లలో సంపద సృష్టిస్తూనే ఇవన్నీ చేసాము. ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చినా కూడా అదే చేసాము 2023. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంపద సృష్టించడం తెలియట్లేదు, పాలన చేత కావట్లేదు అనేది కదా వాళ్ళు మాట్లాడేది. నేను ఒక మాట స్ట్రైట్ అడుగుతాం, మళ్ళీ సంపద సృష్టించి ఇచ్చేవాళ్ళైతే రైతు బంధుని 2023లో లాస్ట్ రైతు బంధును రింగ్ రోడ్డును తాకని పెట్టి ఎందుకు ఉంచారు? మరి సంపద సృష్టించి ఇచ్చేస్తే అయిపోయింది కదా. ఎక్కడ సంపద సృష్టించారు మీరు? మరి ఇన్ని అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? మీ ప్రభుత్వం ఏం చేసేది మరి? అంటే ఎటువంటి ఇప్పుడు మేము రెవెన్యూని సృష్టించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా స్వావలంబన దిశగా, ఆర్థిక సస్టైనబుల్ దిశగా మేము తీసుకొచ్చామని మీరు అన్నారు కదా. ఆ సస్టైనబిలిటీ ఎక్కడుంది? మరి ఏ రూపేణ ఆ సస్టైనబిలిటీ వస్తుంది? అది కూడా చెప్తే బాగుంటుంది కదా. రెవెన్యూ ఏ రూపేణ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది చెప్తే ఇంకా బాగుంటుంది. సో మేము ఒకటే ఆ మాట అంటున్నాం మేడం, ఎవరి నెత్తి మీద ₹1 రేటు పెంచాలి, మేము పెట్రోల్ రేట్లు పెంచలే, లేకపోతే బస్ ఛార్జీలు పెంచలే, ఎక్కడ ఏం రేట్లు పెంచకుండా ఉన్నదాన్ని ప్రాపర్ వేలో అండర్స్టాండింగ్గా వెళ్తున్నాం. ఈ మాట మేము అనలే, నిర్మలా సీతారామన్ గారు కూడా గత ప్రభుత్వం అప్పులు చేసిన అన్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఎవరైతే ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా గారు ఉన్నారు, 16 ఆర్థిక సంఘం చైర్మన్, వారు వచ్చి కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా అన్నారు, గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, FRBM చట్టం దాటి మరి వాళ్ళు అప్పులు తీసుకొచ్చారు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ మిత్తికి అప్పులు తీసుకొచ్చారు. ఈ పని మీరు చేయొద్దు, చేయకుండా ఉండాలంటే ఒకటే మీరు చేయాలి, ఉన్నదాన్ని సిస్టమేటిక్గా తీసుకెళ్తుకుంటూ పోవాలి, ఉన్న అప్పులు మీరు తీర్చాలి, అసలు తీర్చాలి, మిత్తి తీర్చాలి. కేవలం మిత్తి తీర్చుకుంటే సరిపోదు, అసలు కూడా తీర్చాలి. అసలు మిత్తి 2 తీర్చుకుంటూ ఉన్న సంక్షేమ ఫలాన్ని ప్రాపర్ వేలో మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి పోండి. ఏదైనా ఇచ్చేటప్పుడు ఒక మాట ఆలోచించండి అని చెప్పే ప్రయత్నం వాళ్ళు కూడా చేశారు. మొన్నటి జరిగిన బట్టి విక్రమార్క గారితో జరిగిన మీటింగ్లో ఈ మాట అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సందర్భాల్లో ఈ మాట అనుండే, ఈ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ 2 సందర్భాలు ఏంటంటే మేడం, ఉద్యోగస్తులు మాకు జీతాలు పెంచాలి, మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నప్పుడు మేము మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మా దగ్గర రండి, చర్చ జరపండి, మాట్లాడండి. ఉద్యోగస్తులు జీతాలు పెంచాలని ఎక్కడ అడగలేదు, వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే మేడం అవి మాత్రమే అడిగారు. వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు, మేము జీతాలు పెంచమని అడగలేదు, కేవలం మాకు వచ్చే వాటి గురించి మాత్రమే అడిగారు. మేడం ఒకటి నేను దానికి ఒకటి అంటున్నా మేడం, కనీసం స్పందించని గత 10 సంవత్సరాలు కనీసం స్పందించని కూడా స్పందించలేదు. ఈ 10 సంవత్సరాలు ఈ సంవత్సరాలు ఇప్పుడు మేము స్పందిస్తున్నాం. ఏ కారణం చేత స్పందిస్తున్నాం అంటే, అటు ఉద్యోగస్తులతో కానీ ఇటు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఒక మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక ఆటోక్రసీ మైండ్తో వాళ్ళని మేము వ్యతిరేకించడానికి లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ పరిస్థితి ఇలా ఉంది,
ఎవరి నెత్తి మీద భారం వేసి మీకు తీసుకొచ్చి ₹1 పెట్టమని అంటారు. జస్ట్ అడుగుతున్నారు అంతే. అంత మాత్రాన ఇవ్వకుండా ఉండడానికి ఉండదు, అంత మాత్రాన చేయడానికని ఉండదు. మేమేమంటున్నాం, లెక్కలు ఎన్నైనా చెప్పొచ్చు మేడం, కానీ వాస్తవాలు అనేది ప్రజల దగ్గర ఉంటుంది. ఇప్పుడు అప్పు అనగానే కేవలం 4 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఇదే మనం అనుకుంటున్నాం. సర్పంచులకు చెల్లించాల్సిన పైసలు కూడా అప్పు కిందకి వస్తుంది మేడం. ఏది సర్పంచులు అప్పు చేసి వాళ్ళు డెవలప్మెంట్ చేశారు కదా ఊళ్ళలో, మీరు చేపించారు కదా, అది కూడా అప్పు కిందకే చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే కొన్ని వేల కోట్ల వరకు కాంట్రాక్టులు చేశారో అవి కూడా అప్పు కిందకే వస్తుంది. ఎవరికి బాకీ పడ్డా కూడా, అది ఎలక్ట్రిసిటీ వాళ్ళకి బాకీ పడ్డా కూడా, ఎవరికి బాకీ పడ్డా కూడా ఆ బాకీ డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచే పోతుంది, అది కూడా అప్పు కిందకే వస్తుంది మేడం. కాబట్టి కొన్ని వాటికి మిత్తులు ఉండకపోవచ్చు. ఇప్పుడు సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులకు ప్రభుత్వం మిత్తి చెల్లించకపోవచ్చు, కానీ వాళ్ళకు ఆర్థిక భారం మిత్తి రూపేణ పడుతుంది. సో అది కూడా చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఉన్న వాస్తవాలు చెప్పినప్పుడు ఆటోమేటిక్ ఎవరికైనా బాధ ఉండొచ్చు, ఆటోమేటిక్ అది వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మేము ఉన్న వాస్తవం చెప్తున్నాం, అది మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోతుంది. ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఇప్పుడు వాళ్ళు ఫార్ములా ఇవన్నీ రేసి పెట్టినప్పుడు ఏది మన హుస్సేన్ సాగర్ ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ బ్లాక్ చేసి ట్రాఫిక్ అంతా దాన్ని బ్రేక్ చేసి పోయారు కదా, ఆ రోజు మేము ఏ రోజు అడ్డుకున్నాం వేలే, మీరు ఎందుకు పెడతారని కూడా మేము చెప్పలే. మేము చెప్పిన ఈ ఫార్ములా రేసిన వ్యతిరేకించింది కేవలం ఒక కారణం చేత, ఇక్కడ నుంచి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏది మన సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ డబ్బులు పోయినాయి, ఇలా ఇది ఒక్కటే పోయినాయా ఇంకెన్ని పోతున్నాయి అని చెప్పి మేము కేవలం ఒక అలిగేషన్ మాత్రం ఇచ్చేసినాం. ఈరోజు అందాల పోటీలు జరిగిన విషయంలో ఒక టూరిజం పాత్ర ఏముంటుంది మేడం, మినిస్ట్రీ ఆఫ్ టూరిజము ఏ ప్రభుత్వంలో ఉన్న ఆ పాత్ర ఏముంటుందంటే, విదేశాల్లో ఉన్న వ్యక్తులను విశ్వనగరంగా చూపించాలంటే ఇక్కడ ఉన్న ప్రాధాన్యతని వాళ్ళ కళ్ళ ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. హెరిటేజ్ బిల్డింగ్స్ అయిన రామపాలయాలు కానీ, లేకపోతే మనకి ఇక్కడ చార్మినార్ కానీ, లేకపోతే గోల్కొండ కోట కానీ, వీటి యొక్క ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తంగా దాన్ని చూపించే బాధ్యత ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి ఉంటుంది. టూరిజంకి సపరేట్ బడ్జెట్ ఉంటుంది, సపరేట్ ఎలకేషన్ ఉంటుంది. ప్రతి టూరిజం ప్లేస్లో హరిత ప్రాంతాలు అని చెప్పి కొత్తగా ఒక ఏర్పాటు అవి కూడా ఉంటాయి. అది వాళ్ళ డ్యూటీ అయినప్పుడు వాళ్ళు ఫెసిలిటేట్ చేసుకుంటారు. రేపు ఇంకేదైనా సరే ఇంకేదో వచ్చినా కూడా ఈ విశ్వనగరాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఫార్ములా రేస్ని మేము రాజకీయం చేయలే, కేవలం ఆర్థిక లావాదేవీలు జరిగిన విధానాన్ని బట్టి మేము దాన్ని వ్యతిరేకించినాం. ఈరోజు మీరు అప్పుడు వాళ్ళు చెప్పలేదు కదా, మా దగ్గర పైసలు లేవు, నన్ను కోసుకున్నా కూడా పైసలు లేవు అని వాళ్ళు చెప్పలేదు కదా మేడం. వాళ్ళు మీరు చెప్తున్నారు కాబట్టి వాటికి వచ్చిన పైసలు ఇక్కడ ఎందుకు పథకాలకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు మేడం? ఒకటి చెప్తున్నా మేడం, ఇప్పుడు ఇన్ కేస్ అందాల పోటీకి సంబంధించిన దాన్ని ఎక్కువ పైసలు పెట్టడానికి మనం ఫెసిలిటేటర్ మేడం. ఇప్పుడు ఏదైనా ఒక ఇంటర్నేషనల్, ఇప్పుడు మన ఐపీఎల్ జరుగుతుంది, ఐపీఎల్ కూడా మన ఫెసిలిటేటరే. మనం లాండ్ ఆర్డర్ కానీ మిగతా వాటిని మనం వాళ్ళకి ఇస్తాం, సపరేట్ కాన్వాయ్ పెడతాం. వాళ్ళకి ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటు వెళ్ళడానికి కాన్వాయ్ పెడతాం. అక్కడ లాండ్ ఆర్డర్ మన చేతిలో తీసుకుంటాం. ఇంకా కొన్ని అక్కడ వ్యాపార సముదాయాన్ని ఎంకరేజ్ చేయడం కోసం తీసుకొస్తాం. ఇప్పుడు ఇన్ కేసు మనం దాన్ని ఇక్కడ ఎందుకు ఆ పైసలు ఏదో వేరే వాటికి పెట్టవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఆ ఐపీఎల్ వాళ్ళు మేము ఇక్కడ ఐపీఎల్ జరపము, మేము విశాఖపట్నంలో జరుపుతాం అనుకున్నప్పుడు హైదరాబాద్కి ఇంకా విలువ ఏముంటుంది, విశ్వనగరానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు 72 సార్లు ఏది మన దీన్ని పోటీ అందాల పోటీ జరిగినప్పుడు కేవలం 2 సార్లు మాత్రమే భారతదేశం ఆతిథ్యం వహించింది. ఒకసారి అమితాబ్ బచ్చన్ గారు చేసినప్పుడు, ఇంకోసారి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు జరిగింది. సో దానివల్ల మేమేమంటున్నాం, ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఏదైనా తప్పులు కనుక చేసి ఉంటే 100% యూ హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్. మీరు క్వశ్చన్ చేయడానికి మీ దగ్గర రైట్ ఉంది. ఈ మాట కేటీఆర్ గారిని కూడా అనమని చెప్పండి, మేమే దాన్ని తప్పబడతలేం. కానీ ప్రతిదానికి రాజకీయం చేసుకుంటూ కూర్చుంటారంటే కుదరదు. అదేవిధంగా మేము ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఈ ఒక్కరోజుతో ఆగేదైతే కాదు. ఈరోజు మీరు ఏదో పర్సెప్షన్ బిల్డ్ చేసి దాని ద్వారా ప్రజల దగ్గర నుంచి ఒక వ్యతిరేకతను సృష్టిద్దామని కూడా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం 100% అదే ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఒక మాట చెప్పి కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు బీజేపీ పార్టీ తనకు తాను అనుకుంటుంది అంటే విమర్శలకు ఏది శాపనార్థాలకు తప్ప కనీసం చేతి సాయం అందించి ఒక మాట అందామన్న ఆలోచన ఈరోజు బీజేపీ పార్టీ చేస్తలేదు. మన ఈటల రాజేందర్ గారు మొన్న ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. ఆ మాటలు వారి యొక్క విచక్షణకే మేము వదిలేస్తాం. ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను మేడం. అదే ఈటల రాజేందర్ గారు ఇంత హైడ్రా విషయంలో ఇంత బాగా మాట్లాడిన ఈటల రాజేందర్ గారు అచ్చంపేట భూములను కబ్జా చేసి, ఏది దళితుల భూములను కబ్జా చేసి, అక్కడ హెచ్చరిస్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల మొత్తం దుర్గంధాలని రిలీజ్ చేద్దాం అనుకున్న, జమినా హెచ్చరిస్ పేరుతో రిలీజ్ చేద్దాం అనుకున్న ఈటల రాజేందర్ గారికి అక్కడ ఎథిక్స్ మోరల్స్ గుర్తురాలే. కానీ ఇక్కడ హైడ్రా విషయంలో ఇక్కడ మాత్రం ఎథిక్స్ మోరల్ గుర్తొచ్చినాయి. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. హైడ్రా బాధితులను మీరు అంటున్నారు కదా, ఆ బాధితులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక పక్కా ఇళ్లను మీరు నిర్మాణం చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. అదేవిధంగా మీ సొమ్మును తీసుకొచ్చి అక్కడ పేద ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేసింది. అప్పుడు ఆ మల్కాజ్గిరి ప్రజలు మీ పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు, మీ పట్ల మేము ఓట్లేసి గెలిపించి ఆ కృతజ్ఞతను వాళ్ళు కాపాడుకున్నారని చెప్పి మేము చెప్పడానికి వీలవుతుంది. అట్లా ఏం కాకుండా మేము ఒకటే చెప్తున్నాం, బీజేపీ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక మాట స్పష్టంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ నుంచి రూపాయి తీసుకుపోయి ఏదో ఎగ్గొట్టే ప్రయత్నం చేయదు. 42 రూపాయలు ఇచ్చి ఏదో చేతులు దూక్కునే ప్రయత్నం చేయదు. రూపాయి తీసుకురండి, అది కూడా అభివృద్ధి పేరున తీసుకురండి. తీసుకొచ్చిన ప్రతిదానికి మీరే శంకుస్థాపన చేయండి, మీరే క్లెయిమ్ చేసుకోండి. అదేవిధంగా ఎలక్షన్లో దాన్ని మీరు ఒక స్టంట్లో వాడుకుంటారో ప్రచారంగా వాడుకుంటారో వాడుకోండి, మేము దాన్ని తప్పబడతలేము. కానీ రూపాయి ఇచ్చి ఒక మాట తిట్టండి,
అప్పుడు తెలంగాణ ప్రజలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైనా సరే మేము భరించడానికి సిద్ధంగా ఉంటాం. ఇవేమి ఇవ్వకుండా కేవలం మీడియా ముందు వచ్చి ఎట్లా పడితే అట్లా ఈటల రాజేంద్ర గారి పేరున కనుక ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. మీరు చూశారు కదా ఆ భాష ఎట్లుందో, అంత వ్యంగ్యంగా అంత అర్థరహితంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా మేడం. ఇన్ కేసు ప్రభుత్వంలో ఉన్నాం, రాజకీయాలు ఎవరు శాశ్వతంగా ఉంటారు మేడం. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే, కానీ మన మాట తీరు మన విధి విధానాలు మంచిగా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను అన్నారు కదా, మరి మీరు ఎట్లా మాట్లాడారు? మరి ఆ మాట అన్న తర్వాత మళ్ళీ బహుజనవాదం అని చెప్పి మీరు ఎట్లా చేసుకొని దాన్ని రాంగ్ వేలో తీసుకెళ్తారు. మరి అదెంతవరకు కరెక్ట్ మాకు అర్థం కాదు. కాబట్టి నైతిక విలువలు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకున్నా. ఈ రోజు మీరు ఇంకో మాట కూడా చెప్తున్నా, ఆర్థికంగా ఇంత విధ్వంసం జరగడానికి ఈటల రాజేంద్ర గారి పాత్ర లేదంటారా మీరు? 10 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు ఆర్థిక శాఖ మంత్రిగా చేసి అప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వాళ్ళు కేటాయించలేదు, ఇప్పుడు ప్రభుత్వం సరిగా పరిపాలన చేస్తలేదు, డబ్బులు లేవనంటుంది, ఇదంటుంది. ఈ రోజు మొత్తం లెక్కలు మీరు కూడా వచ్చి మాట్లాడండి. ఈటల రాజేంద్ర గారు మాట్లాడి ఆర్థిక వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టాలి మీ అనుభవాన్ని ఇవ్వండి. ఒక్క రోజున ఒక సలహా ఇచ్చారు ఈ ప్రభుత్వానికి, ఇవ్వకుండా ఈ రోజు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా మేడం. సో లక్ష్మణ్ గారు, సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఒకవైపు, ఇంకోవైపు సరే కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టుగా కేబినెట్ విస్తరణ జరగలేదు కాబట్టి అక్కడ మంత్రుల్లో ఉన్న అసహనం కావచ్చు, అసంతృప్తి కానీ అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి, వాళ్ళు కూడా మాట్లాడుతున్న సందర్భాలు. ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నల్గా సరి చూసుకుంటూ ప్రజల్లో సమాధానం చెప్పుకుంటూ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టుకుంటూ ప్రతిపక్షాల ఒత్తిళ్లను తట్టుకుంటూ ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్ళు కాబట్టి, సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఆ ప్రణాళిక ఏ విధంగా వెళ్తే మీరు కూడా అన్నారు ప్రజలు కొంత వ్యతిరేకత ఉంది, ఇవ్వలేదు చేయలేదు కాబట్టి అని. ఆ వ్యతిరేకతని ఈ 3.5 ఏళ్లలో వాళ్ళు పాజిటివ్గా మార్చుకోవటానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి?